బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులు క్రికెట్ విషయంలో గొడవ పడ్డారు. అయితే దీంట్లో కార్తిక్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా కార్తిక్ మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇద్దరు 9th క్లాస్ చదువుతున్న విద్యార్థుల మధ్య చిన్నగా గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ కాస్త ఇద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. సో దీంతో కార్తిక్ అనే విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే క్రికెట్ విషయంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. అయితే ప్రస్తుతం కార్తిక్ 9th క్లాస్లో చదువుతున్నాడు. అయితే విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇద్దరు విద్యార్థులు దారుణంగా ఒకరిపైన ఒకరు దాడికి దిగారు. ఈ ఘటనలో ఒక స్టూడెంట్ మృతి చెందాడు. అయితే ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య క్రికెట్కు సంబంధించి ఆదివారం ఆడుకుంటున్న టైంలో గొడవ జరిగింది. దీనిపైన ఇద్దరు మాట్లాడుకున్నారు. కానీ మరోసారి అదే విషయంపై గొడవ జరిగింది. ఇది కాస్త కొట్లాటకు దారితీసింది. చివరకు పరిస్థితి మరింత శృతిమించి కొట్టుకోవడంతో రావువారి వీధికి చెందిన కార్తిక్ మృతి చెందాడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు కార్తిక్. అయితే ప్రజెంట్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దాడి జరిగినప్పుడు అక్కడ దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇద్దరు విద్యార్థులు, స్కూల్ చదువుతున్న విద్యార్థులు 9th క్లాస్లో వీధి రౌడీల్లాగా ఒకరిపైన ఒకరు దాడికి దిగారు. అయితే ఈ గొడవలో కార్తిక్ అనే విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా కార్తిక్ అనే కుర్రాడు చనిపోయాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య కార్తిక్ అదేవిధంగా మరొక విద్యార్థికి మధ్య క్రికెట్ విషయంలో గొడవ జరిగింది. బహుశా క్రికెట్ ప్లేయర్స్ విషయం గురించి కావచ్చు, లేదా ఫేవరెట్ IPL టీం గురించి కావచ్చు, ఎగ్జాక్ట్గా కారణం తెలియదు. కానీ ఇద్దరి మధ్య క్రికెట్కి సంబంధించి గొడవ జరిగింది. అయితే ఒకసారి ఆల్రెడీ గొడవ జరిగినప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు. అయితే అది కాస్త గొడవ కాస్త మరొకసారి స్టార్ట్ అవ్వడంతో మాటా పెరిగి ఒకరిపైన ఒకరు దాడికి దిగారు. అయితే ఈ దాడిలో కార్తిక్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ పొందుతూ కార్తిక్ చనిపోవడం జరిగింది. అయితే దారుణ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటు చేసుకుంది. కార్తిక్ ఒక ప్రైవేట్ పాఠశాలలో 9th క్లాస్ చదువుతున్నాడు. సో దాంతో అక్కడ వాళ్ళ ఇంట్లో విషాద ఛాయలు అనుకున్నాయి. 9th క్లాస్ చదివే పిల్లలు అంటే సాధారణంగా ఫ్యాన్స్ అనేసరికి నిజంగా ఈ మధ్య ఫ్యాన్స్ విషయానికి వస్తే మితిమీరిన ప్రవర్తనతో కొంతమంది ఫ్యాన్స్ ప్రవర్తిస్తున్నారు. తమ అభిమాన నటుడికి కానీ, లేదా ఫేవరెట్ క్రికెట్ టీం లేదా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్కి సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే అదేదో వాళ్ళ ప్రాణం మీదకి వచ్చేసినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో కూడా ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉందంటే నిజంగా సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే 9వ తరగతి చదువుతున్న పిల్లలకు మహా అంటే చదువుకి సంబంధించి లేదా స్పోర్ట్స్కి సంబంధించి ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరైనా ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళకంటే మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకరినొకరు కొట్టి చంపేయాలి అనే ఒక ఆలోచన వచ్చిందంటే నిజంగా పిల్లలపైన ఎలాంటి ప్రభావం అంటే ఈ సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేదా సినిమాల్లో కొన్ని ఉండే ఏవైతే కొన్ని సినిమాలలో ఉండే కొన్ని సన్నివేశాల కారణంగా అవి కాస్త పిల్లలపైన తీవ్రమైన ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తున్నాయి. ఎందుకంటే 9వ తరగతి చదువుతున్న పిల్లలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకొని ఒకరిని ఒకరు చంపేసుకునేంతలా కోపం వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళ పైన సోషల్ మీడియా ప్రభావం కానీ లేదా సినిమా ప్రభావం కానీ ఎంతవరకు పడుతుందో అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అక్కడ సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అక్కడ ఆ గొడవ జరిగిన తర్వాత ఉన్నట్టుండి కార్తిక్ సడన్ గా పడిపోయాడు. అక్కడ చూడండి ఒకసారి, కార్తిక్ నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చి సడన్ గా కార్తిక్ కింద పడిపోయాడు. చాలా దారుణంగా కనిపిస్తున్నాయి ఆ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం బిగ్ టీవీ ఉద్దేశం కాదు. కేవలం అక్కడ జరిగిన ఘటన మీకు చూపించడం మా ఉద్దేశం. అయితే ఈ దృశ్యాలు కాస్త సెన్సిటివ్గా ఉండొచ్చు. ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే కైండ్లీ అవాయిడ్ వాచింగ్ దిస్ విజువల్. అయితే ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటు చేసుకుంది. క్రికెట్ విషయానికి సంబంధించి ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త కొట్లాటకు దారితీసింది. వాళ్ళిద్దరూ గొడవ పడిన తర్వాత కార్తిక్ అనే విద్యార్థి చనిపోయాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కార్తిక్ అనే విద్యార్థి క్రికెట్ విషయంలో గొడవ జరిగిన తర్వాత కార్తిక్ అనే విద్యార్థి చనిపోయినట్టు తెలుస్తుంది.
నిజంగా ఒక 9వ తరగతి చదివే పిల్లల మధ్య క్రికెట్కి సంబంధించి గొడవ జరగడం, ఆ గొడవ కాస్త కొట్లాటకు దారితీయడమే కాకుండా అందులో ఒక విద్యార్థి కూడా చనిపోయాడు. సో దీన్ని ఎలా చూడొచ్చు అని దీనికి సంబంధించి పాఠశాల యాజమాన్యం ఏం చెప్తుంది అండ్ విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అండ్ పోలీసులకు సంబంధించి ఏమంటున్నారు శివశంకర్? సయ్యద్, ఒక గుంపులో దురదృష్టకరమైనటువంటి సంఘటన చేసుకుంది. నిజంగా చాలా విషాదకరమైన సంఘటన మనం చూడాలి. ఎందుకంటే ఒక్కసారిగా పిల్లలు అంటే చదువుకోవాల్సినటువంటి పిల్లలు, భవిష్యత్తు మీద దృష్టి పెట్టాల్సినటువంటి పిల్లలు సరదాగా ఈ వయసులో సరదాగా ఆడుకోవడం అనేది చాలా పరిపాటుగా ఉంటుంది. క్రికెట్ కావచ్చు, ఇతర ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏదైనా సరే గేమ్స్ ఆడుకోవడం అనేది చాలా సరదాగా ఫ్రెండ్లీగా ఆడుకునేటువంటి, కానీ దాన్ని ఒక ప్రెస్టీజ్ ఎంత చిన్న వయసులో ఒక వ్యక్తిని చంపాలి అనే దారుణమైన ఆలోచన నిజంగా ఒక దురదృష్టకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలి. పిల్లలకి ఒక మంచి మోటివేషన్ కావచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. అయితే ఒకసారిగా ఘటన మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కూడా ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, కార్తికేయ కావచ్చు, అదేవిధంగా బొబ్బిలికి చెందిన కార్తికేయ కావచ్చు, గుండతోట వరకు చెందినటువంటి మరో విజయ్, ఇద్దరు కూడా క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ ఉన్న సమయంలో అయితే ఇద్దరికి గొడవ జరిగింది. సోమవారం నాటి వీరిద్దరు కూడా ఘర్షణ పడ్డారు. సోమవారం సాయంత్రం క్రికెట్ ఆడుకున్నప్పుడు ఘర్షణ పడ్డారు. అయితే కార్తికేయకు తీవ్ర గాయాలే, కుప్పకూలు అక్కడికక్కడే ఎందుకంటే ఏదైతే బొబ్బిలి కోటకి వస్తున్నటువంటి, ఎందుకంటే మనకి బొబ్బిలిలో కోటలోనే సుమారు 4-5 వేసి ఉంటాయి. ఆ బొబ్బిలి కోట ప్రతి ఒక్కరు కూడా అటు స్కూల్కి వెళ్తుంటారు, జనరల్ గా ఏదైనా పని ఉంటే వెళ్తుంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా అంటే ఒక రహదారిగా కూడా బొబ్బిలి కోటని చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. అక్కడ అంతా అంటే అది కోట కాబట్టి ఎవరు రాకూడదు అనేది ఏమి ఉండదు. ఆ కోటలో అందరూ వస్తుంటారు. సో క్రికెట్ ఆడుకున్న టైంలో వీరిద్దరూ గొడవ పడడం, అక్కడ కొట్టుకోవడం, అదేవిధంగా ఒక విద్యార్థి మరొక విద్యార్థిని బెదిరించడం, ఎలాగైనా నేను దెబ్బతీస్తాను, ఏదో ఒకటి చేస్తానని రీతిలో మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకర సంఘటనగా చూసుకోవచ్చు. అయితే పోలీసులు ఇప్పటికే కూడా ఎవరైతే దారుణానికి ఒడిగట్టారో వారిని అబ్బాయికి అరెస్ట్ చేశారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి మాట్లాడడం కూడా జరుగుతుంది. మరోవైపు మనం చూసుకుంటే ఉపాధ్యాయులపై కూడా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే పాఠశాలలో విద్యార్థులు ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఆడుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఆడుకున్నప్పుడు ఏమైనా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి పాఠశాలలో పీఈటీ కూడా ఉంటారు. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకంటే గొడవ పడే సమయంలో అలా గొడవ పడకూడదు అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత పీఈటీ టీచర్ పై ఉంటుంది. సో ఆయన ఏం చేస్తున్నది అనేక కోణాల్లో అయితే దీన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది అంబేద్కర్ రైట్స్ వాళ్ళు కావచ్చు, మిగిలిన కొంతమంది కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, ఇప్పటికే ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారో దానిపై వాళ్ళు దృష్టి సారించకుండా ఒక చంపుకునేంత వరకు పిల్లలు ఎందుకు అసలు ఆ క్రిమినల్ మైండ్ తో ఆలోచిస్తున్నారో ఎంతవరకు కూడా ఉపాధ్యాయులు దీనిపై స్పందించకపోవడం ఏంటి, అసలు ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు దానిపై కూడా అందరిపై విచారణ చేసి అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ శంకర్, అయితే పిల్లల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఇద్దరు కూడా చిన్నపిల్లలే, ఇద్దరు కూడా గొడవ దిగేంత వయసు కాదు, కొట్లాడుకునేంత వయసు కూడా కాదు. అలాంటిది క్రికెట్ విషయంలో గొడవ పడ్డారంటే దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడారా? ఏ శంకర్, దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఏం మాట్లాడారు? ఎందుకంటే ఇద్దరు కూడా చిన్నపిల్లలే, దానికి సంబంధించి వాళ్ళు అంటే చిన్నపిల్లలు ఇలా గొడవకి పడ్డం ఏంటి అండ్ దానికి సంబంధించి అక్కడ ఎవరు టీచర్స్ లేకపోవడం, ఎవరు కూడా ఆపకపోవడం, విద్యార్థుల తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడారా? విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎందుకంటే చాలా తీవ్ర విషాదంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు, బాగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు అనుకున్నటువంటి కొడుకు ఒక్కసారిగా ఈ విధంగా చనిపోయింది. కూడా స్కూల్ కొట్లాటలో చనిపోవడం, ప్రమాదంలో చనిపోయింది దురదృష్ట సంఘటన అనుకోవచ్చు, ఇంకో విధంగా దేవుడు తీసుకెళ్లిపోయాడు. కానీ ఒక విద్యార్థిని మరొక తోటి విద్యార్థి వల్ల చనిపోయాడనే విషాదాన్ని వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకున్న పరిస్థితి. ఎక్కడ కూడా వాళ్ళు చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా జీవితం ఇంక ఎవరి కోసం మేము బతకాలంటూ వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, వాళ్ళు ఇంకా మాట్లాడే పరిస్థితులు ప్రస్తుతానికి ఎక్కడా లేరు. ఎందుకంటే వాళ్ళని అంటే ఆపడం, అంటే వాళ్ళు ఏడవకుండా వాళ్ళు ఓదార్చడం కూడా ఎవరి తరం కూడా కావడం లేదు. చాలా అంటే వాళ్ళ పేరెంట్సే కాదు, అటు స్కూల్లో ఉన్నటువంటి అంటే ఏదైతే కార్తికేయకు ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బొబ్బిలి పట్టణంలో మొత్తం అంతా కూడా ఒక తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో విద్యార్థులు ఈ విధంగా కొట్లాటకు దిగడం, అదేవిధంగా చంపుకునే వరకు వెళ్ళడం అనే విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు ఇంకా పోస్ట్ మార్టం అవుతుంది, పోస్ట్ మార్టం నుంచి ఇంకా కూడా బాడీ రాని పరిస్థితి, వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. ఎస్ నిజంగానే ఒక దారుణమైన విషాద ఘటన. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఇద్దరు విద్యార్థులు
స్కూల్కి వెళ్ళే ఇద్దరు విద్యార్థులు, అది కూడా 9th క్లాస్ అవుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య క్రికెట్కి సంబంధించి గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ గొడవ కాస్త కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దాంతో ఒకరిపైన ఒకరు దాడికి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ దాడి జరిగిన తర్వాత కార్తికేయ నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే అలా నడుచుకుంటూ వస్తున్న టైంలోనే అతను అక్కడ చూడండి, స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది, ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయాడు. అయితే దీనికి సంబంధించి ఎగ్జాక్ట్గా కారణం ఏంటో తెలియట్లేదు, ఎందుకంటే పోస్ట్మార్టం జరుగుతుంది. పోస్ట్మార్టం జరిగిన తర్వాత చావుకి సంబంధించిన కారణాలు కూడా తెలుస్తాయి. అక్కడ దృశ్యాలు కూడా చూస్తున్నాం. అయితే కాస్త ఈ దృశ్యాలు మీకు కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం బిగ్ టీవీ ఉద్దేశం కాదు. అక్కడ జరిగిన ఘటన మాత్రమే మీకు చూపించడం మాత్రమే మా ఉద్దేశం. అయితే ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో చోటు చేసుకుంది. అంటే లోపల నుంచి రావడం పెద్ద పొరపాటు మీకు ప్రతి ఒక్కరు అంటే లోపల నుంచి రావడం పెద్ద పొరపాటు మీకు ప్రతి ఒక్కరు అంటే లోపల నుంచి రావడం పెద్ద పొరపాటు మీకు ప్రతి ఒక్కరు The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్